తల్లి ప్రేమే విషమైన వేళ. అది ఏ విధంగానో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం. ఒక పక్షి ఫ్యామిలీ ఉంది. దాంట్లో తల్లి పక్షి, తండ్రి పక్షి, ఆడపక్షి, ఆడపిల్ల పక్షి, మగపిల్ల పక్షి 2 ఉన్నాయి. అయితే ఆ ఫ్యామిలీలో మొత్తాన్ని చూసుకునేది తల్లి పక్షి. అంటే తండ్రి పక్షి జాబ్ చేసి శాలరీని తీసుకొచ్చి ఆ తల్లి పక్షి 2 పిల్లలను జాగ్రత్తగా పెంచుతూ ఉంటుంది. తనకు తెలియకుండానే తాను ఒక తప్పు చేస్తుంది. అది ఏ విధంగా అంటే 2 బిడ్డలు ఉండగా ఆడపక్షికి కొంచెం అవసరాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం మనీ ఎక్కువ ఇస్తుంది, మగపక్షికి కొంచెం మనీ తక్కువ ఇస్తుంది. అప్పుడు ఏం జరిగిందంటే ఈ మగపక్షి ఇచ్చిన డబ్బునే జాగ్రత్తగా ఉపయోగించుకుంటుంది. ఈ ఆడపక్షి ఉంది కదా, దీనికి ఎక్కువ డబ్బులు ఇచ్చేసరికి అది ఏదో గొప్ప అనుకుని తనకి తల్లి పక్షి ఇంకా ఎక్కువ ఇస్తుంది అనుకుని తన తమ్ముడు పక్షి మీద ఏదో ఒక కారణాలు, ఏం తప్పు చేయకపోయినా తప్పు చేసినట్లు ఆ డబ్బును ఆ విధంగా ఈ విధంగా పాడు చేసేస్తున్నాడు అన్నట్లుగా తల్లి పక్షికి అబద్ధాలు చెప్తూ ఉంటుంది. అప్పుడు ఆ తల్లి పక్షి ఏం చేస్తుందంటే అదే నిజం కాబోలనుకుని మగబిడ్డ పక్షికి డబ్బులు ఇవ్వటం నిదానంగా తగ్గించేస్తుంది. ఆ పిల్ల తల్లి పక్షి చేసిన తప్పుకి ఈ ఆడపిల్ల పక్షి ఏం చేస్తుందంటే ఉండే కొద్దీ ఆశ ఇంకా ఎక్కువైపోయి తండ్రి పక్షి దగ్గర కూడా ఈ తమ్ముడు పక్షి గురించి తప్పుగా చెప్పడం మొదలుపెడుతుంటే ఆ తండ్రి పక్షి కూడా అనుకుంటాడు నిజమే కాబోలు కూతురి పక్షి చెప్పేది నిజమే కాబోలు, ఆ కొడుకు నిజంగానే తప్పు చేస్తున్నాడేమో అనుకుని ఆ తండ్రి పక్షి కూడా ఈ కొడుకు పక్షి మీద కొంచెం ద్వేషాన్ని పెంచుకుంటాడు. అలాగే తల్లి పక్షి కూడా కొడుకు పక్షి మీద ద్వేషాన్ని పెంచుకుని ఆ డబ్బులు ఇవ్వటం కొంచెం తగ్గించేస్తుంది. ఏదో విధంగా 2 పక్షుల్ని చదివిస్తారు, 2 బిడ్డల్ని చదివిస్తారు. కానీ అందులో కొడుకు పక్షి ఏమో జాబ్ చేస్తూ వేరే చోటకి వెళ్ళిపోతుంది. కూతురు పక్షి మాత్రం అక్కడే జాబ్ చేస్తూ తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది. ఏ విధంగా అంటే అది ఎప్పుడు తన తమ్ముడు పక్షి మీద ఏదో ఒకటి చెప్తూ ఉండటం వలన అతి ప్రేమ ఎక్కువైపోయింది. ఇక్కడ తండ్రి పక్షికి తల్లి పక్షికి అతి ప్రేమ ఎక్కువైపోయి ఆ కూతురు పక్షిని తన దగ్గరే పెట్టుకున్నాయి. కొడుకు పక్షికి పెళ్లి చేసినాయి. ఆ కొడుకు పక్షి ఆ భార్య పక్షిని తీసుకుని వేరే చోటకి వెళ్ళిపోయింది. కానీ ఈ కూతురు పక్షి ఏదైతే ఉందో అది ఇక్కడే తల్లిదండ్రుల దగ్గరే ఉండిపోవటం మొదలుపెట్టింది. ఏ విధంగా అంటే తమ్ముడు పక్షి మీద ఎలా తప్పులు చెప్తే తల్లి పక్షి డబ్బులు ఎక్కువ ఇచ్చారో అలాగే తన భర్త మీద కూడా లేనిపోయిన అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టింది. అయ్యో నిజమే కాబోలు, అల్లుడు పక్షి తప్పు చేస్తున్నాడు కాబోలు, నా బిడ్డ బాధపడుతుంది, నా దగ్గరే పెట్టుకోవాలి అని చెప్పేసి ఆ కూతురు పక్షిని తన దగ్గరే పెట్టుకున్నాయి. అప్పుడు ఆ పక్షి అల్లుడు దూరంగా వెళ్ళిపోయి ఈ పక్షి కూతుర్ని ఇక్కడే వదిలేశాడు. అప్పుడు ఈ తల్లిదండ్రులు పక్షి కూతుర్ని తన దగ్గరే ఉంచుకుని చూసుకుంటా ఉన్నాయి. కొన్నాళ్ళకు తన అల్లుడు పక్షి వస్తాడు. కానీ వచ్చినా సరే ఆ కూతురు పక్షి మనస్తత్వం ఎలా అయిపోయిందంటే ఏదో ఒకటి చెప్పేస్తే తన తల్లిదండ్రులు తనకి ఎక్కువ డబ్బులు ఇస్తారు అటువంటి ఒక మనస్తత్వం ఎక్కువైపోయి తన భర్త పక్షి మీద కూడా ఎక్కువ కంప్లైంట్స్ చెప్పడం మొదలు పెడుతుంది. ఆ విధంగా ఇసుకుపోయిన తన భర్త పక్షి దూరంగా వెళ్ళిపోతాడు. కొన్నాళ్లకు ఈ తల్లిదండ్రులు పెద్దవారే ముసలివారే చనిపోతారు. ఈ 2 పక్షులు చనిపోతాయి. అప్పుడు ఈ పక్షి ఏమవుతుంది, తన తమ్ముడు పక్షి దగ్గరికి వెళ్ళలేదు, తన తమ్ముడు పక్షి తిని దగ్గరికి రాలేదు. ఎందుకంటే తన తల్లి చేసిన తప్పు ఇది. 2 పక్షుల్ని సమానంగా ప్రేమించి సమానంగా డబ్బులు ఇచ్చి ఇద్దరిని అర్థం చేసుకుని ఆ తమ్ముడు పక్షి తప్పు చేస్తుందో లేదో ఆ తల్లి పక్షి చూసుకుని అవి నిజం చెప్తుందో అబద్ధం చెప్తుందో చూసుకుని సరైన ప్రేమతో పెంచుంటే ఈరోజు ఈ తప్పు జరిగుండేది కాదు. ఆ కూతురు పక్షి ఒంటరిగా మిగిలిపోతుంది. ఇదండి ఈరోజు కథ. మిగతా కథతో రేపు కలుసుకుందాం. బాయ్.